విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. శనివారం అర్ధరాత్రి అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త భాషకు చెందిన టైలరింగ్ షాపులపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిలో 2 టైలరింగ్ షాపులు ధ్వంసమయ్యాయి. టైలరింగ్ మెషిన్లు, టీవీ, ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీడీపీ కార్యకర్త వేల్పుల విజయబాబుతో పాటు మరికొంతమంది వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. 6గురిపై కేసు నమోదు చేశారు అజిత్ సింగ్ నగర్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నేతల దాడుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ నాయకులు అలాగే వైసీపీ శ్రేణులే లక్ష్యంగా పలు చోట్ల దాడులు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఏదైతే అజిత్ సింగ్ నగర్ ఉందో అజిత్ సింగ్ నగర్ లోని లోనా సెంటర్ లో వైసీపీ కార్యకర్త భాష సంబంధించిన టైలరింగ్ దుకాణాలపై దాడి చేశారు. టైలరింగ్ దుకాణంలో ఉన్న మొత్తం వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అక్కడ ఉన్న మిషన్స్ కావచ్చు, అలాగే మిగతా పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. దాదాపుగా ఒక 20 మంది పైగా టీడీపీకి సంబంధించిన గూండాలు అక్కడికి వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అక్కడ టీడీపీకి సంబంధించిన కార్యకర్త ఎవరైతే ఉన్నారో వేల్పుల విజయబాబుతో పాటు మరికొంతమంది ఈ ఘటనలో పాల్గొన్నట్టుగా పోలీసులు స్థానికంగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా ఉంది. విజయబాబుతో కూడా మొత్తం 6గురి మీద ఈ కేసు నమోదు చేశారు. బాధితులు అంటే తమకు ఏ పార్టీతో సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వినకుండా, వాళ్ళ మీద చిన్న స్థాయి కార్యకర్త అయినప్పుడు కూడా వినకుండా వారి షాపులన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. పూర్తి స్థాయి ఎక్కడ చూసినా సరే టీడీపీ పార్టీ నేతలు కావచ్చు, గూండాలు కావచ్చు, ఇదే తరహాలో వైసీపీ శ్రేణులకు సంబంధించిన ఆస్తుల మీద పడి ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్ అశోక్.